ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రవంతి ముచ్చట్లు. షూటింగ్కి గంట అవుతుంది వచ్చి. ఇగో ఈ పొట్టిదేమో ఇంకా తయారు కాలేదు. ఆ ముళ్ళలు మూటలు పట్టుకొని నిల్చున్నావు. ఇంకెంతసేపు ఎత్తావు నువ్వు వచ్చి గంట అవుతుందా? ఇప్పుడు వేస్తవి గంట అవుతుంది. లావణ్య నిజం చెప్పు, నేను వచ్చి ఎంతసేపు అవుతుంది? హాఫ్ అన్ అవర్ అవుతుంది. 1 అవర్ అవుతుంది. 1 అవర్ అవుతుంది. పాపం చూస్తే పాపం లేచిండు, దీపం పెట్టింది, పండుకున్నాడు. చూడు ఇవి వచ్చేదాకా ఇంట్లోకి వెళ్ళి కోళ్ళ గుట్లకి వెళ్ళి వెళ్తలేదు. ఇక మమ్మల్ని ఏమో గిట్ల గోస వచ్చుకుని ఇంకా లొకేషన్ కూడా పోలేదు. లొకేషన్కి పోయినాక ఎవరెవరు ఏందనేది మళ్ళీ వీడియో పెడతా చూడుర్రి. ముసల్లాన్న అవుతారంట చూడుర్రి. లొకేషన్కి వచ్చినాం. ఇక వీళ్ళు గోడలకు సున్నాలు వేసినట్టు మేకప్. లచ్చులు హాయ్ చెప్పు. హాయ్. ఏం చేస్తాను? ఇగో ఈమె పెళ్లి పిల్లనట. ఈ పెళ్లి పిల్ల తల్లి. ఈ తల్లి తల్లిలే అంటే ఆమె నీ బిడ్డ. అవును రైటే కదా. ఈమె బిడ్డ. ఇగో వీళ్ళ కొడుకు అవ్వ కొడుకులు ఇద్దరు ఒక్క లెక్కున్నారు మంచిగా. పెళ్లి పిల్లగాడు ఆగుతలేడు. ఈమె ఇంకా గోడకు సున్న వేసుడు ప్రోగ్రామ్ అలా. ఇంకెంత టైం అవుతుంది? ఇంకొక 10 నిమిషాలు. ఇగో ఈమె పిల్ల తల్లి. ఇగో ఈ పిల్లగాడు ఆ పెళ్లి పిల్లోల కొడుకు. ఆమెకు మళ్ళా లగ్గమాట. ఇగో మన డిఓపి హాయ్ చెప్పు తమ్ముడు. నా కొడుకు అంటే కెమెరామ్యాన్ కావా నువ్వు? అయ్యో పొరడు ఎందుకు కర్రెగా పడతాండ్రు. ఏం అత్వా కొడుకులం కదా మినిమం ఉంటే. చెప్పు అవ్వ కొడుకులు ఒక్క కలర్. నువ్వు మీ అవ్వ బక్కగా కొబ్బరి చిప్పల ఉన్నారు. ఏంటండి ఉరుకుతారు చెప్తాను. మీ కడుపులు నింపే బాధ నాదే కదా. ఏమో ఉల్లిగడ్డలాట, చింతపండు, పెద్ద మునక్కాయలు, సోరకాయలు, బెండకాయలు. వావ్, ఈ పెద్ద అండ పెట్టింది అలా. అన్నం ఒక అండ పెట్టిందట. చెప్ప కానీ ఇక మరి మొదలు పెట్టద్దా? ఎంతసేపు పల్లీలు ఏరుతుంది అన్ని అన్ని పల్లీలు ఏరుతుంది. పల్లీలు ఎరక తింటాందా? డాడీ నువ్వు తిన్నావా ఉప్మా? బటన్లు లచ్చులు పాపం కనకరెడ్డి సారు డైటింగ్ చేస్తాడు, కొంచెమే తింటాడు. నువ్వు తిన్నావా? మన దగ్గర డైటింగ్ చేసినట్టు చెప్తాడు. అవునా? తిన్నా రాగానే టిఫిన్ చేసిన. ఫ్రెండ్స్ ఇవాళ గ్యాంగ్ ఇదే షూట్ జరుగుతుంది. అబ్బో అందరు తెల్లగా ఇర్రేంది. ఇదే ఇలా షూట్ గ్యాంగ్ వచ్చేసి సీన్ పోతున్నాం. ఇక డిఓపి కెమెరా పట్టింది ఈమె కాదు. అక్కడ ఉన్నాడు కదా తమ్ముడు స్క్రిప్ట్ పట్టుకొని. ఆయన డిఓపి ఆ ఊడ విక్ట కూడా ఊచెత్తది. సరే ఇక మీ సీన్ పోతున్నాం. ఊరందరూ బాధ అయితే వెనుక దుకాణం ముందర పెట్టింది. ఈరోజు నాకు పేరింగ్ క్యారెక్టర్ డాడీ. ఈమె మన కోడలుగా వస్తుందట. ఈమె మనం జల్లపిల్లని రాకినట్టు రాకూడట మన ఇద్దరం. మీరు ఇప్పుడు ఏమైంది సీన్ చేస్తారా? పాపం లచ్చులకు ఎంటికలు లేవా? ఎప్పుడు పెరుగుతాయేమో ఎంటికలు. మీ పేరేం పేరు? మీ పేరు? నా పేరు పేరు లక్ష్మి. లచ్చులు. దీని పేరు గులాబీ. జిలేబీ గులాబీ. మీ పేరు? లక్ష్మణాచారి అన్న. వీళ్ళు పెళ్లి చూపులకు రమ్మంటే రోడ్డు మీద హ్యాపీ పెళ్లి సంబంధం కుదుర్చుకునేటట్టున్నారు కదా. తమ్ముడు ఏంది వీళ్ళు పెళ్లి చూపులకు వస్తారా లేకపోతే ఏంది? ఈ అమ్మ డైలాగ్ చెప్తాను. వీళ్ళు ఏంది తీర్చుకోండి మార్చుకోండి మళ్ళీ బొగ్గల్లారా. నేను యాక్షన్ చెప్పినా కూడా డైలాగ్ చెప్పాలన్నట్టు.
యాక్షన్. అన్న పిల్లగాడే ఇగో ఈయనే మా కొడుకు, మా భార్య, మా బిడ్డ. ఒక్కరిని పిల్లగాడు ఏంటంటే పిల్లగాడు ఈయనేనా? చెప్పండి. 2-3 పిల్లగాలు ఉంటే పిల్లగాడు ఏంటంటే పద్ధతి. సరే ఈయనేనా పిల్లగా? పిల్లగాడు ఈయనేనా? ఏం పేరు పిల్లగాని? నేను చెప్పినా కానీ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఆమె ఎవరైనా ఆయన్ని అడగాలి, నువ్వు చెప్పక ఆగు. మీ వాళ్ళందరినీ పరిచయం అంటే అట్లా ఈ బుజ్జే వాళ్ళని అని గట్టిగా మాట్లాడు. వీళ్ళు లగ్గం చేసుకోవడం అయింది, వీళ్ళకు పంచాయతీలు చెప్పే కాడికి వచ్చింది కదా. ఇక పంచాయతీలు అంటే వీళ్ళు పెద్ద మనుషులు అందరూ పంచాయతీ చెప్పడానికి వచ్చారు. ఇప్పుడు మొత్తానికి అయితే తమ్ముడు కొట్టిదాన్ని ఎలగొట్టినావా ఏం చేసినావు? తెచ్చుకోమంటాను పెద్ద మనిషి. ఈ పొట్టి దాటి మళ్ళీ ఇక్కడికి కూడా గది వచ్చింది. అది ఇల్లు కాడైతే ఈమె కాడికి వచ్చింది. ఇప్పుడు ఈ పెద్ద మనిషి మళ్ళీ కలపడానికి వచ్చిర్రా? లగ్గం చేసిర్రు మళ్ళీ కలుపుతారా? కలపాలి, కలపకపోతే ఎట్లా? చేసిందా అయ్యో బండి అంగి మార్చుకోవా? ఇప్పుడు ఆ పొట్టిదాన్ని మళ్ళీ ఇచ్చి పెడతలేదు, గండం పాడుగా మళ్ళీ వీటికి తీసుకొస్తారు. ఇట్లా చేసినాక ఎట్లా చెప్పిగా ఎల్లుండి మనమే పోయేది, నీకు అవుతుంది. అప్పుడు నువ్వు ఉంటావు, అప్పుడు నువ్వు నీకైతుంది, గుర్తుకు పెట్టుకో. ఏ కాదు మీతోని అట్లా భయపడేదే లేదు తమ్ముడు. మనకు 4 రోజులు టైం, 5 రోజులు టైం ఉన్నది. 5 రోజులు కదా, 5 నెలలు అయినా కంటే. అయ్యో ఈమె చేయబట్టేనా లొల్లి అయింది? ఎందుకు మెడలు ఇంకేమన్నా వేసుకోపోయాను. వీళ్ళు చూడరు పాపం, వరద బాధితులు అలా కూర్చున్నారు. ఇగో మామ, నీ బిడ్డ చూసినావు ఎట్లా మాట్లాడతా? గదేనా పెంచే పద్ధతి? మా బిడ్డ మంచిదే. నేనన్నా మా తమ్ముడన్న లెక్కలే తీసుకపో నీ బిడ్డ నువ్వు. తీసుకుపోతుంది మీకు అంత గొడవ అయితే. హాయ్ చెప్పు. తలపెట్టింది చాయ్ తీసుకొచ్చి ఇస్తావు. ఇచ్చిన తర్వాత వాళ్ళు వేసి నాని అన్నాడు మీరు ఈయన మొత్తం తెలుసు కళాపండాలు లేచి అంటే లేదమ్మా అంటే లేచి చాయ్ మరి లేకపోతే ఏంటంటే పంట పొల కడుకోవద్దాడు. సరే అత్తమ్మ రేపు చాయ్ అట్లే లేచి నానేవాడు మరి. అట్లే మాట్లాడు నార్మల్ గా ఇంట్లో పని చేసినట్టు. అంటే ఆమె గుణాలు చూస్తారన్నాడు. మేమిద్దరం మాట్లాడుకుంటాం. లంచ్ ఏంటిదంటే మీకు చూపిస్తా చూడుర్రి. వంకాయ ఫ్రై, ఇది అన్నం, ఇది సాంబార్. ముక్కలటేమో ముక్కలు ఉన్నాయట. చికెన్ ముక్కు ఉన్నట్టు చెప్తాంది. నిజాముల్లో సాంబారు, మునక్కాయ సాంబార్. మేము ఇప్పుడు తింటామో మంచిగా సాంబార్ మంచి వాసన వస్తుంది. తినుడే ఇక. పోదాంపా అంటే వన్నెల ఆడి అనుకుంటా పాట పెట్టి ఏందో కథలు చేస్తాను. ఏ పొట్టిదానా, షూటింగ్ చేస్తావా చెయ్యవా? పొద్దున్న నుండి నేను గింతనన్నా పని చేయకుంటున్నానా, షూటింగ్ చేయకుండా ఫోన్ పట్టి అటు ఇటు తిరుక్కుంటున్నానా. మావా, నీ బిడ్డ నువ్వు తీసుకపోతానే మర్యాద ఉంటుంది. సరే తీసుకపోతుంది. ఆ బిడ్డ పొద్దున్న లేకుండా పని చేయించిన 1 నిమిషం కూర్చోమని ఓర్తలేవు. తీసుకుపోమని మీదికెళ్ళి అన్నయ్య ఊరికి అడుగుతానవా? మరి లేకపోతే వెళ్తాయి మీకు. ఆ బిడ్డ తీసుకపోతే ఇంత మాట వింటాను. మాటకు మాట ఎట్లా సమాధానం చెప్తాందా? వింటానవా? మరి పని చేసిన వాళ్ళు బరాబరి చెప్తారు, పని చేయకుండా కూర్చున్న వాళ్ళు భయపడతారు. ఆహా, ఇక గీన ఆపతి గీనది. పాపం కెమెరా తమ్ముడు ఏందన్నట్టు గిట్ల చేస్తాండ్రు. ఇవాళ రాక ఇగో మా డాడీ లేట్ చేసిందని ఇవాళ రాక అయింది. కెమెరామ్యాన్ నువ్వేనా?
ఇప్పుడు వీళ్ళ ఇంటికి పోయి లొల్లి పెడతామట, వాళ్ళు మమ్మల్ని తిడతారట, పెద్ద కంప అవుతారు, సపరేట్ ఎవరి ఇంటికి వాళ్ళు వస్తారట. నా ఉత్తమ కెమెరామ్యాన్ అవార్డు ఇస్తే అయిపోవు కదా. నేర్చుకుంటాను మేము కూడా తీయరాదని ఎందుకంటే అక్కడ సీన్ కరెక్ట్ వచ్చిందా లేదా, కరెక్ట్ రాకపోతే తీయరా అన్నట్టు, కరెక్ట్ వచ్చినాక ఎందుకు ఆ ముచ్చట ఎవరన్నారు, ఆయననే అన్నాడు. నువ్వెందుకు అంతగానో ఎగిరిత పడతాను, ఈ ఉత్తర కెమెరామ్యాన్ అవార్డే అని చెప్పిన. లావణ్య నేను ఇప్పుడు ఏమన్నా లేమంటారు, ఉత్తమ కెమెరామ్యాన్ అవార్డు అన్న. అందుకే అర్థం చెప్పిన నేను మా తమ్మునికి. ఏంది కెమెరా ఆఫ్ కదా పడుతుంది ఏంది. ఇప్పుడు మేఘనట తీసి ఒక దెబ్బ కొడితే, దెబ్బ అమ్మా కొడితే దెబ్బ కొడితే అమ్మా అంటదట. మీ మాట ఉరికిపోయాను, అమ్మ అంటే ఉరికిపోయి తీసుకొచ్చి అమ్మాలసరాను ఓ అవ్వో అంటదట. అరే నాని ఇప్పుడు సౌండ్ కావాలి. ఏందమ్మా సౌండ్ అది? హలో సప్ప సప్ప 4-5 చంపుతా మంచిగుండు. ఓకే ఎవరిని కొట్టి ఎవరు వరుతారు, ఒక సాత్రం ఉండదు చూసినావా ఇంటి మొగని కొట్టి. మీరిద్దరు లచ్చక్క పవనన్న మా శ్రవంతి ముచ్చట్లు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి ముచ్చట్లు. ఇవాళ వచ్చేసి కొత్త బ్లాగ్ వచ్చేసి షార్ట్ ఫిలిం తెలుసు కదా. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయరు, కానీ అయితే ఇది ఒక్క సీన్ అయితే ఇంటికి పోదాం అనుకుంటే వీళ్ళు ఇంకా సీన్ ఇలా బాగుంది కదా. ఇలా నా గెటప్ వచ్చేసి అక్క ఇవ్వరు దాకా అయింది ఏదో అయింది, ఇప్పటికన్నా మారి మంచిగా ఉంది. కానీ నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టుడుతోనే మా తమ్మునికి చెడు జరుగుతుంది అని ఒక్కటే ఒక ఆలోచనతోనే నేను నీ మీద చాలా కోపం పెట్టుకున్నా. నువ్వు చేసే మంచి కూడా నాకు చెడ్డగానే కనిపించింది. అయినా మంచి చెడు అనేది చూసే చూపులో ఉంటుంది, కానీ మనుషుల్ని బట్టి ఉంటుందని నేను అర్థం చేసుకున్నా. నన్ను క్షమించు వినిత. అట్లా అవును బిడ్డ, నేను నా బిడ్డ లెక్క చూడలేదు, వేరే ఆలోచనతో చూసిన కాబట్టి ఇదంతా లొల్లిళ్ళని నేను మస్తు బాధ పెట్టిన బిడ్డ, నన్ను కూడా క్షమించు. అయ్యా అత్తమ్మ మీరు అట్లా అనుకుంటుంది, నువ్వు కూడా నా బిడ్డతో సమానం. ఈ కన్ను చెల్లి ఇంట్లో ముందు 10 మరదల గాజులు పెట్టుకుంటా అన్నారు కదా, పొయ్యి గాజులు తెచ్చుకోరి, మీకు నచ్చిన చీరలు తెచ్చుకోరి, మీకు నచ్చిన గాజులు తెచ్చుకోరి, ఎన్ని పైసలు అయితే చెప్పుకుని నేను అందిస్తా మీకు. అయ్యో మొత్తానికైతే షూట్ కంప్లీట్ అయింది. ఏ పొట్టి షూట్ కంప్లీట్ అయిందా? ఇక అందరూ ఇంటికి పోదామని దబ్బ ముల్లెలు మూటలు అన్ని చదువుకుంటారు. ఈ తమ్ముడు అయితే బడిపోరాడు బ్యాగ్ చదువుకుంటాడు కదా. ఏమేం తమ్ముడు షూట్ అయిపోయిందా? సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, ప్యాకప్ అయింది. అందరూ ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా అని చూస్తారు. ఇక నేను కూడా ఇంటికి పోతాను, మీరు కూడా మంచిగా బుక్కడు బువ్వ తిని బజ్జుకోర్రి. బాయ్.